హాయ్ ఫుడీస్, హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ ఉలవచారు అన్నమాట. మన పాతకాలం పద్ధతిలో ఈ ఉలవచారు అన్నదాన్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా కొన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఉలవచారుని తినడం వల్ల మన బాడీకి ఎంతో ప్రోటీన్ అలాగే ఐరన్ అన్నది బాగా వస్తుందన్నమాట. అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం దీనివల్ల పొందవచ్చు. దీనికోసమని ఇక్కడ నేను ఒక 1/2 kg దాకా ఉలువల్ని తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో అన్నీ వాడుకోండి. సో నేనైతే ఇక్కడ 1/2 kg ఉలవల దాకా చెప్తున్నా. 1/2 kg ఉలవల్ని మెట్రోలో నుంచి కాకపోయినా ఏ షాపింగ్ మాల్ నుంచి తెచ్చుకున్నా క్లీన్గా ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా వాటిని చారు చేసేసుకోకండి. ఈ ఉలువలు మట్టి కలరు అలాగే రాళ్ళలాగా ఉండడం వల్ల వాటిలోకి ఈ రాళ్ళు చిట్టి చిట్టి రాళ్ళు అనేవి ఎక్కువగా కలుపుతూ ఉంటారు. 1కి 2 సార్లు ఎంత షాపింగ్ మాల్ నుంచి తెచ్చినా కూడా మోసపోయి చేసుకోకండి. 1కి 2 సార్లు క్లీన్ చేసుకొని చూసుకొని రాళ్ళు అన్నవి ఉన్న చూసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇలా ఒక 8 hours పాటు నానబెట్టుకోవాలన్నమాట. మినిమం 8 hours నానబెట్టుకోవాలి. నేనైతే ఈవినింగ్ వాష్ చేసి మార్నింగ్ దాకా నానబెట్టా. ఇలా బాగా నానిపోయాయి అన్నమాట. మెత్తగా చూడండి, మెత్తగా అయిపోయినాయి ఇలా మెత్తగా అయిపోయిన వాటిని నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా. వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక గట్టిగా బిర్రగా ఉన్న మూత ఉన్న దానికైనా లేకుంటే ఒక పల్చటి కాటన్ క్లాత్లో అయినా ఈ ఉలవల్ని కట్టి పెట్టేసుకోవాలన్నమాట. కట్టి పెడితే ఒక 24 hours తర్వాత చిట్టి చిట్టి మొలకలు వస్తాయన్నమాట. ఇలా చూడండి, నేను ఒక 24 hours పెట్టాను 1 day మొత్తం. ఇలా బాగా మొలకలు వచ్చాయన్నమాట. ఇలా డైరెక్ట్గా అయినా అలా నానిపోయిన వాటితో చేసుకోవచ్చు. కానీ అలా తినడం వల్ల బాడీ అన్నది హీట్ అవుతుందన్నమాట. హీట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మొలకలు కట్టుకొని చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. హీట్ అవ్వకుండా బాడీకి కూడా జల్వ చేస్తుంది. ఇవి ఉలువలు అన్నవి ముందే హీట్ కంటెంట్ని ఎక్కువగా కలిగి ఉంటాయన్నమాట. అందుకని ఇలా మొలకలు కడితే హీట్ అన్నది అవ్వదు, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నది కూడా రాదు అన్నమాట. ఇలా మొలకలు కట్టిన దాన్ని ఒక కుక్కర్లో వేసుకొని ఇక్కడ నేను ఒక 2 liters దాకా వాటర్ అన్నదాన్ని వేసుకొని ఇందులోకి ఒక 1/2 teaspoon లేదా 1 teaspoon దాకా రాళ్ళ ఉప్పుని వేస్తున్నా. రాళ్ళ ఉప్పుని వేసుకొని దీన్ని చూడండి, 1 teaspoon ఉంది. 1 teaspoon దాకా సాల్ట్ రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. స్టార్టింగ్లోనే నానబెట్టేస్తే అవి చారుకి మనం మొత్తం రెడీ చేసే లోపల ఈ చింతపండు అన్నది బాగా నానిపోతుందన్నమాట. పులుపు కోసం రసం తీసుకోవడానికి నానిపోతుంది. ఇవి మొలకలు కట్టడం వల్ల ఎక్కువ విజిల్స్ రానివ్వాల్సిన అవసరం లేదు. ఒక 3 whistles దాకా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చారు కోసం ప్రిపరేషన్కి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని అందులో 1 tablespoon దాకా ఆయిల్ని వేసుకుంటున్నా. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుంది. మరి చిన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న కాలన్నా అలాగైనా కట్ చేసుకోండి. ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకొని వాటిని ఆయిల్లో బాగా సాట్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుతూ ఉంటే 1కి 2 సార్లు కలిపిన తర్వాత మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 10-12 ఎండుమిర్చి మీరు డైరెక్ట్గా కారం పొడి అయినా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి వాడుతున్నా. ఎండుమిర్చి అనేదాన్ని వాష్ చేసుకొని వేస్తున్నా. ఇందులో ఒక 10-15 ఎండుమిర్చిని వేసుకొని అందులోకి 1 teaspoon దాకా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా 1 నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని దీంట్లోకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గసగసాలు అన్నమాట. ఈ చారుకి కంపల్సరీ గసగసాలు అన్నవి వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇంకొక మసాలా ఇంగ్రీడియంట్ అంటే రాతి పువ్వు అని ఒక మసాలా ఇంగ్రీడియంట్ వస్తుంది. అది కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు, అందుకనే వేయలేదు. ఇందులోకి మళ్ళీ కరివేపాకును కూడా వేస్తున్నా. పచ్చి కరివేపాకుని వేసుకొని దాన్ని కూడా కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఆయిల్లో ఒక నిమిషం పాటు సాట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు చారు చూడండి, ఉలువలు బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఒక 2-3 విజిల్స్కే బాగా ఉడికిపోయినాయి. నాకు చూడండి, మెత్తగా తెలుస్తుంది కదా. ఇలా బాగా ఉడికిపోయిన వాటిని
వాటర్లో నుంచి ఆ ఉలవ మొలకల్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నా. ఉలవల్ని చారుని సపరేట్ చేస్తున్నా అనమాట వాటర్ని. ఈ ఉలవల్ని కూడా మనం మళ్ళీ ఫ్రైలా సైడ్లో తినడానికి ఉలవ మొలకలను కూడా చేసుకోవచ్చు. వాటిని ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చారు ప్రిపరేషన్ చేసుకోవడానికి మనం మసాలా దినుసులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక మిక్సీలో వేసుకొని ఇందులోకి ఉలవ మొలకలు కూడా ఒక 2 స్పూన్ల దాకా వేసుకొని, ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాంబార్ మసాలా వేసుకొని ఇందులోకి రుచికి తగిపడినంత ఉప్పు వేసి చారుని తీసి పెట్టుకున్నాం కదా, ఆ చారు ఒక స్పూన్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి. ఒకసారి మిక్సీ పట్టుకున్న దాంట్లోకి లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా మెత్తగా పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చారు కోసం ఒక గిన్నెను పెట్టేసుకుంటున్నా. అందులో ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మసాలా దినుసులన్నీ వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసుకొని ఇందులోకి కరివేపాకు, మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఈ గిన్నెలో వేసుకొని ఇప్పుడు చారు అన్నది పక్కన ఒక గిన్నెలో వంచి పెట్టుకున్నాం కదా, ఇంకొక పెద్ద గిన్నెలో ఆ గిన్నెల నుంచి ఆ మిక్సీలోకి మిగిలిపోయిన మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని మిక్సీ మొత్తం బాగా మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ చారు కొద్దిగా వేసుకొని ఇలా గట్టిగా ఉంటుంది కదా అది, అందుకని అందులోకి వాటర్ వేసుకొని అలా మొత్తం మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఇలా గిన్నెలో వేసేసుకుంటున్నా. ఇప్పుడు చింతపండు పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, దాన్ని బాగా స్క్వీజ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా స్క్వీజ్ చేస్తే దాంట్లో చింతపండు రసం అన్నది బాగా వచ్చేస్తుంది. స్క్వీజ్ చేసిన చింతపండు రసాన్ని ఇందులో ఈ చారులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఈ చారుని బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అలాగే మధ్యలో దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోండి. చిన్న పటిక బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం ముక్కని కూడా వేయాలి. బెల్లం ముక్క వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇష్టమైన ట్రెడిషనల్ అలాగే ఓల్డెన్ డేస్ ఉలవచారు అన్నది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.